తెరపై ఎలాంటి పాత్రలు చేస్తే నిజ జీవితంలోనూ అలాంటి పాత్రలే చేస్తారా? అంటే తెరపై విలనిజం పోషిస్తే రియల్ లైఫ్లోనూ విలన్స్గా మారతారా? ఇవేం డౌట్స్. సినిమా వేరు, జీవితం వేరు. కానీ ఒక నటుడికి ఇవే విషయం అర్థం కావడం లేదు. బోల్డ్ అంతా టాలెంట్ ఉంది, కానీ ఏం లాభం? ఫక్తు విలన్లా బిహేవ్ చేస్తున్నాడు. రజనీకాంత్ సినిమాల్లో మరో నటుడు హైలైట్ కావడం చాలా అరుదు. అందులోనూ విలన్ రోల్ చేసిన యాక్టర్ ఇంకా హైలైట్ అయ్యాడంటే చిన్న విషయం కాదు. అతనే జైలర్ విలన్ వినాయకన్. మలయాళ సినీ పరిశ్రమ అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు వినాయకన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. జైలర్ లో విలన్ రోల్ తో మాత్రం పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు. ఇంతేసి టాలెంట్ ఉన్నా రియల్ లైఫ్ లో బ్యాడ్ బిహేవియర్ తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు వినాయకన్. ఈ వీడియో చూడండి. ఇంటి టెర్రస్ పై పక్కింటి వాళ్లతో గొడవ పడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల్లో కంటే బయటే వినాయకన్ ఎక్కువగా గొడవలు పెట్టుకుంటున్నాడు. మద్యానికి బానిసగా మారి తరచూ గొడవలకు దిగుతుంటాడు. ఆ వీడియోలు ఇలా వైరల్ అవుతుంటాయి. 1-2 హిట్స్ వచ్చినా పర్లేదు, 1-2 ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్స్ కు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ వస్తాయో రావో అనే కంగారు మొదలవుతుంది. పైగా కృతి శెట్టి, పూజా హెగ్డే పీక్స్ చూసి ఫ్లాప్లతో డీలా పడి టాలీవుడ్ ను వదిలేశారు. ఎక్కడ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి సీజన్ మీనుని సూపర్ గా సేవ్ చేసింది. ఏ హీరోయిన్ కెరీర్ కైనా ఒక బ్లాక్ బస్టర్ గొప్ప బూస్ట్ గా పనిచేస్తుంది. అదే ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీ పడితే గాల్లో తేలాల్సిందే. కెరీర్ గురించి ఫికర్ వదిలేయాల్సిందే. ప్రస్తుతం మీనాక్షి చౌదరి అలాగే గాల్లో తేలుతోంది. కెరీర్ గురించి టెన్షనే లేదంటోంది. లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో ఏకంగా మహేష్ కు జోడిగా నటించింది మీనాక్షి. ఈ సినిమా పర్లేదు, బాక్సాఫీస్ దగ్గర బానే నడిచింది. లక్కీ భాస్కర్ కూడా సూపర్ హిట్ అయింది. 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత మీనాక్షి నటించిన 2 సినిమాలు మట్కా, మెకానిక్ రౌడీ టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చాయి. మూవీస్ పోయినా పర్లేదు, కనీసం నటించినందుకు పేరైనా వచ్చిందా అంటే మీనాక్షికి ఆ అవకాశం కూడా దక్కలేదు. ఈ దశలో సంక్రాంతికి వస్తున్న మూవీ పైనే మీనాక్షి ఆశలు పెట్టుకుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. 200 కోట్లు దాటి వసూళ్లు పరుగులు తీస్తున్నాయి. దాంతో మీనాక్షి గాల్లో తేలుతోంది. తన కొత్త చిత్రాలతో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. త్వరలో నవీన్ పాలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజులో కనిపించనుంది. అంతేకాకుండా మరో 2 సినిమాలకు డేట్స్ కేటాయించింది. వాటి వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి. ఆడియన్స్ చూసినా చూడకపోయినా డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్ రీమేక్స్ వదలనట్లే అమెజాన్ కూడా ఓ వెబ్ సిరీస్ ను అదే పనిగా రీమేకుల మీద రీమేక్స్ చేసేస్తుంది. ఓటీటీ కాలంలో అది కూడా ఒక ఓటీటీ కంపెనీ ఏకంగా ఒక హిందీ వెబ్ సిరీస్ ను అటు తమిళంలోకి ఇటు తెలుగులోకి సెపరేట్ గా రీమేక్ చేస్తోంది. అమెజాన్ తెరకెక్కించే వెబ్ సిరీస్ లో మీర్జాపూర్ లాంటి ఊరమ్మాస్ వైల్డ్ వెబ్ సిరీస్ ను మాత్రమే కాదు, మంచి కాఫీ లాంటి పంచాయత్ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి 3 సిరీస్లు వచ్చాయి. అమెజాన్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ లో పంచాయత్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే పంచాయత్ ను అమెజాన్ కేవలం హిందీ వెర్షన్స్ లో రిలీజ్ చేస్తూ వస్తోంది. కనీసం తెలుగు, తమిళ ఆడియన్స్ కు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఇలా ఎందుకు అంటే పంచాయత్ ను మొదట తమిళంలోకి సెపరేట్ గా రీమేక్ చేసింది. ఇప్పుడు తెలుగులో సెపరేట్ గా రీమేక్ చేసింది. తెలుగు పంచాయత్ పేరు శివరపల్లి. రాగ్ మయూర్ కీలక పాత్రలో నటించాడు. తెలంగాణలోని మారుమూల గ్రామమైన శివరపల్లిలో నడుస్తోన్న కథగా శివరపల్లిని తెరకెక్కించింది అమెజాన్. హిందీలో ఇప్పటికే 3 సీజన్లు వచ్చాయి. త్వరలో 4వ సీజన్ రాబోతోంది. సో శివరపల్లికి కూడా ఫ్యూచర్ లో వరుసగా సీక్వెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచాయత్ తెలుగు వెర్షన్ ను జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానుంది అమెజాన్. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించాడు. 2025 వచ్చేసింది. దాంతో అవతార్ 3వ భాగానికి సంబంధించిన అప్డేట్స్ షురూ అయిపోయాయి. డిసెంబర్లో మూవీ రిలీజ్ ఉంది. అయినా సరే జనవరి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు కెమెరాన్. ఇప్పటికే అవతార్ 3వ భాగం ఎలా ఉంటుందో చూపించేందుకు కొన్ని ఫోటోలను వదిలాడు. ఇప్పుడు 3rd పార్ట్ థండర్ పుట్టిస్తుందని ఊరిస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ 2వ భాగం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మొత్తం 5 భాగాలుగా కెమెరాన్ అవతార్ వాల్ ను ప్లాన్ చేస్తున్నాడు. అందులో 2 భాగాలు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేశారు. కోట్ల కొద్ది కలెక్షన్స్ ను కురిపించేశారు. ఇప్పుడు 3వ భాగం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవతార్ 2 వే ఆఫ్ వాటర్ అని పేరు పెట్టినట్లే 3వ భాగానికి ఫైర్ అండ్ యాష్ అంటూ నేమ్ ఫిక్స్ చేశాడు. ఇప్పటికే సినిమా ఎలా ఉంటుందో చూపించేందుకు కొన్ని ఫోటోలను లీక్ చేశాడు.
డిసెంబర్లో విడుదల కానున్న 3వ భాగానికి సంబంధించిన మరింత అప్డేట్ ఇచ్చాడు. థర్డ్ పార్ట్ కూడా విజువల్ వండర్ గా వచ్చిందని, చూసిన ఆడియన్స్ థ్రిల్ అయిపోతారని, కొత్త పాత్రలు, కొత్త లోకం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి అంటున్నాడు కెమెరూన్. అవతార్ 3ని అగ్ని ప్రధానంగా కథను చూపించబోతున్నాడు కెమెరూన్. పైగా 3వ భాగం కథ కూడా దాదాపు 3 గంటల నిడివి ఉంటుందట. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అవతార్ 3తోనే కథ ముగిసిపోదు. ఎందుకంటే 2029లో అవతార్ 4 రిలీజ్ కానుంది. అలాగే 2031లో అవతార్ 5 విడుదలవుతుంది. అవతార్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే 2031 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.